వీడేంటి నేను చేసే నేరాలన్నీ వీడే చేసినట్టు ఒప్పేసుకుని వీడే జైలుకి పోతానన్నాడు. అందుకోసం మాట్లాడడానికి రమ్మన్నాడు. అయినా ఏం మాట్లాడతాడు? ఏంటపూర్వ, నా దగ్గరికి రావడానికి అంత ఆలోచించు? ఏం లేదు కేపీ, మనం మాట్లాడుకోవడానికి ఇంత నిర్మానుష్యమైన ప్లేస్ కి ఎందుకు రమ్మన్నావా అని ఆలోచిస్తున్నానంతే. ఇక్కడైతేనే కదా మనమేం మాట్లాడుకున్నా ఎవ్వరికి వినిపించదు. ఏంటి కేపీ, నాకేదైనా హాని తలపెట్టాలనుకుంటున్నావా ఏంటి? అపూర్వ, నాకు ఆ ఉద్దేశం ఉంటే ఇప్పుడు కాదు, నిన్ను ఎప్పుడో చంపేసేవాణ్ణి. మరి మాట్లాడడానికి ఇక్కడికి ఎందుకు పిలిచావు? నేనే శోభాచంద్ర గారిని చంపేశానన్న ఒపీనియన్ను శరత్చంద్ర గారి మనసులో అలాగే ఉండిపోయిందిగా. అవును, అలాగే బలంగానే ఉండిపోయింది. అందులో ఇంకా ఎలాంటి మార్పు రాదు. ఏంటి, నాతో ఏమైనా మాట్లాడించి అవన్నీ రికార్డ్ చేసి బావకి వినిపించాలనుకుంటున్నావా ఏంటి? అలా నువ్వు ఆ భూమి ఏదైనా ప్లాన్ చేశారా? ఏమైనా అంటే, ఓ నువ్వు చేసిన పాపాలు నేరాలు నేను రికార్డ్ చేస్తున్నా అనుకుంటున్నావా? నేనేం దుర్మార్గం చేశాను? అసలు నాకే పాపం తెలీదు. కంగారు పడక పూర్వా, నేనేం ఫోన్లో రికార్డ్ చేయట్లేదు. కావాలంటే చూడు. ఫోన్లో రికార్డ్ చేయాలని రూల్ ఏం లేదు కదా. ఓ సరే, ఓకేనా? నమ్మకం కుదిరిందా? కుదిరింది. విషయం ఏంటో చెప్పు. చెప్పడానికి ఏముంది, నేనే శోభాచంద్ర గారిని చంపేశానన్న శరత్చంద్ర గారి మనసులో ఉన్న నమ్మకాన్ని నువ్వే తీసేయాలి. పిచ్చోళ్ళ మాట్లాడతావేంటి కేపీ? పిచ్చోడు అనువేనా? బావా బావా బావా, శోభకేం చంపింది కేపీ కాదు, నేనే బావా అని ఒప్పుకోమంటావా ఏంటి? నువ్వొప్పుకున్నా నమ్మలేనంత మాయలో శరత్చంద్ర గారిని ఉంచావు కదా, అదే మాయలో కేపీ శోభాచంద్ర గారిని చంపి ఉండడు అన్న నమ్మకాన్ని ఆయనలో కలిగించు. కేపీ, నీకు దండ పెడతాను కేపీ, నన్నేం చేయొద్దు. కేపీ ఆగో. నా అపూర్వని ఏమైనా చేశావంటే చచ్చిపోతావు. మర్యాదగా తనని వదిలే. శరత్చంద్ర గారు, నీకు ఎంత చెప్పినా ఏం చెప్పినా అర్థం కాదు. అపూర్వ చచ్చిపోతేనే మనందరం ప్రశాంతంగా బతుకుతాం. కేపీ, నీకే చెప్పేది, మర్యాదగా అపూర్వని వదిలే. నా చేతుల్లో చచ్చిపోతావు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, అపూర్వ మాత్రం బతకూడదు. బావా బావా,
బావా నువ్వు గనక ఈ రోజు లేకపోయి ఉంటే నేను చచ్చిపోయేదాన్ని బావా, చచ్చిపోయేదాన్ని. నిన్ను బతికించుకోవడం కోసమే కదా నేను కేపీని చంపేశాను అపూర్వ. వాడు నా చెల్లెలు మొగడు. ఇప్పుడు నా చెల్లెలకి ఏం సమాధానం చెప్పాలి? బావా తనని నువ్వు చంపకపోతే ఆ కేపీ నన్ను చంపేసుండేవాడు కదా బావా. బావా ఈ ఆ పొరువుని కూడా దూరం చేసుకోవడం నీకు ఇష్టమా బావా? చెప్పు బావా. అలా మాట్లాడక పూర్వ. ఇప్పటికే ఆ దుర్మార్గుడు నా శోభాచంద్రను నాకు లేకుండా చేశాడు కదా. ఇక నువ్వు కూడా దూరం అయితే నేను ఎలా ఉండగలనా పూర్వ? అయినా వాడికి నిన్ను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పు అపూర్వ. అయ్యో ఎలా చెప్పను బావా? ఆధిపత్యం బావా, ఆధిపత్యం. నేనన్నదాన్ని ఒకదాన్ని ఇంట్లో లేకపోతే మన ఇంట్లో అధికారం ఆ చెర్రికి ఆస్తంతా వాడి పెద్ద కొడుకు వస్తుందని ఆశపడ్డాడు బావా. నా తర్వాత నిన్ను కూడా చంపేస్తానన్నాడు బావా. అప్పుడు వాడికి ఎవరి అడ్డు ఉండదు కదా.